ప్రభు పేరిట అందరికీ వందనాలండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? దేవుడు మరొక దినాన్ని మనకు అనుగ్రహించినందుకే ముందుగా దేవునికి కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుందాం. ఈరోజు ఆయన యొక్క పరిశుద్ధ వాక్యాన్ని ధ్యానించే ముందు తల్ల వంచుని ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ మహోన్నతుడ తండ్రి, ఇంతవరకు కాచి కాపాడినందుకు కృతజ్ఞతలు. ఇక నువ్వు కాచి కాపాడిన వాక్యం ద్వారా ప్రతి ఒక్కరితో మీరు మాటలు నడిపించమని అదే యేసుక్రీస్తునామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్ ఆమేన్ చెప్పారండి. మరి ఈరోజు దేవుని యొక్క పరిశుద్ధ వాక్యాన్ని ధ్యానించుకుందాం. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనము. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం అండి. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకము. ఇక్కడ ఈ సామెత చాలా ముఖ్యమైనది అండి. దేవుడు ఇచ్చిన 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ నీ తల్లిదండ్రులను సన్మానించుము. అయితే ఇక్కడ సామెతల రూపంలో కూడా చెప్తున్నాడు దేవుడు, మనతోనే మాట్లాడుతున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, నీ తండ్రి చెప్పే మాట వినాలంటండి. ఏం చేయాలి? తండ్రి ఉపదేశం ఆలకించుము. మనము మన యొక్క భావనలో చెప్పాలి అంటే తండ్రి చెప్పే మాట వినే వ్యక్తులుగా కుమారుడు కుమార్తె ఉండాలి. అయితే తల్లి చెప్పే బోధ మనము ఆలకించాలంటే తల్లి మనకి చెప్పే మంచి మాటలు మనం అన్వయించుకోవాలి. కానీ ప్రియ ఆత్మీయ సహోదరి సహోదరులారా, ఎవరి కాలంలో ఉన్న మనమైనా లేకపోతే చిన్ని బిడ్డలైనా సరే తల్లిదండ్రులకు లోబడకపోవుట, తండ్రికి విధేయులు కాకపోవుట, తల్లి బోధన త్రోసివేసే వారంగా ఉన్నారేమో. దేవుడు ఈరోజు మీతోనే మాట్లాడుతున్నాడు. పిల్లల్ని ఎలా పెంచాలి అంటే దేవునిలో పెంచండి. దేవునిలో పెంచినప్పుడు వాళ్ళు పెద్దవారైనప్పుడు బాలుడు నడవలసిన త్రోవను వాడికి చిన్నతనంలోనే నేర్పించాలి అంటండి. అప్పుడు వాడు పెద్దవాడైనప్పుడు తప్పిపోడంటండి. తప్పిపోయే వారంగా ఉన్నామేమో ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందామండి. పిల్లలు ఎలా ఉండాలంటే ఒక తండ్రి చెప్పే ఉపదేశమును ఆలకించాలి, తల్లి చెప్పే బోధను వినాలి. అంటే తల్లి చెప్పే ఏ మాట అయినా సరే మంచి మాట అయితే వినండి. తల్లిదండ్రులుకి పిల్లలు విధేయులై ఉండాలండి. రేపు పెద్దవారైనప్పుడు మీరు కూడా తల్లిదండ్రులు అవుతారు. మీ తల్లిదండ్రులు మీరు ఎలా అయితే ట్రీట్ చేస్తారో అదే రీతిగా దేవుడు మీకు కూడా మీ పిల్లల్ని ఇచ్చినప్పుడు మీ పిల్లలు మీకు కూడా అదే రీతిగా వస్తుందండి. ఏ పంట విత్తితే ఆ పంటకి వస్తాం కదా. మరి నీవు నీ తల్లిదండ్రులకు లోబడితేనే కదా నీ బిడ్డలు నీకు లోబడేది. నీవు నీ తండ్రి చెప్పే మాట వింటేనే కదా రేపు నీ కుటుంబం కట్టబడేది. ఈరోజు నీ తల్లిదండ్రుల దగ్గర నీవు లోబడి ఉంటే నీ జీవితం సంతోషకరంగా ఉంటుంది. తల్లిదండ్రులు యొక్క పాత్ర చాలా ముఖ్యమైనదండి. సృష్టిలో దేవుడు సృష్టించిన మొదటి మనిషి ఆదాము తనకు సాటి అయిన సహకారి కావాలని చెప్పి హవ్వను సృష్టించాడు. అయితే మొదటిగా వివాహ సంబంధాన్ని సృష్టించడమే కాదు, వారికి బిడ్డలు కలిగారు. అయితే ఆ బిడ్డలు కలిగినప్పుడు లోబడ్డారండి, కుటుంబం కట్టబడింది. అయితే ఈర్ష్యాద్వేషాలతో ఉన్నప్పుడు మాట వినకపోవడం వల్ల కయీను హేబేలు చంపడం జరిగింది. ప్రియ ఆత్మీయ జనాంగమ్మ, ఎలా ఉన్నాము, ఎలా త్రోసివేయబడుతున్నాం, ఎలాంటి స్థితిలో ఉన్నామనేది చూసుకోవాలండి. తల్లిదండ్రులకు విధేయరావాలి. దావీదు తండ్రి మాట విన్నాడు. అన్నలు యుద్ధంలో ఉన్నారని చెప్పి తండ్రి భోజనాన్ని తీసుకువెళ్ళమంటే ఏం చేస్తాడండి? తన గొర్రెలను తాను ఏం చేశాడంటే తనకు తెలిసిన వారికి అప్పగించి తన బాధ్యత విడిచిపెట్టకుండా తండ్రి చెప్పిన మాటకు లోబడి వెళ్ళాడు కదండి. యోసేపు ఏం చేశాడు? తండ్రి మాటకు లోబడి అన్నలతో ఉన్నాడు. మనం చూసుకుంటే తల్లిదండ్రుల మాటలకు లోబడిన వారు చాలామంది అండి. సొలొమోను దావీదు మాటకు లోబడి తండ్రి చెప్పినట్టు రీతిగా దేవుని యొక్క మందిరాన్ని కట్టాడండి.
ఎంతమంది మనం చూసుకుంటే పరిశుద్ధ గ్రంథంలో తల్లిదండ్రుల మాటలకు విధేయులైన వారు ఉన్నారో కదా. మరి మనము మన పిల్లలు ఎలా ఉన్నారు అనేది చూసుకుంటున్నామా అనేది చూసుకోవాలండి. పిల్లలు తల్లిదండ్రులకి లోబడి ఉండాలి. అలాగే తండ్రి ఉపదేశాన్ని వినాలి. తల్లి యొక్క బోధను వినేవారంగా ఉండాలి. తండ్రి చెప్పే ఉపదేశం వలన జీవితంలో ఎదిగే క్రమంలో ఎలా ఉండాలి అనేది తెలుస్తుంది. తల్లి చెప్పే బోధ వలన జీవితంలో ఎదురయ్యే ఏ పరిస్థితినైనా ఎదుర్కొంటాం. అయితే చిన్నతనం నుండి తల్లిదండ్రులు పిల్లలకు ప్రార్థన చేయడం నేర్పండి. దేవుల్లో ఎదగడం నేర్పండి. దేవుల్లో ఎదుగుతున్నప్పుడు మనము ఆయన స్థితిలో ఉంటే ఎలాగా ఆయన తన తల్లిదండ్రులు చిన్నతనంలో బాలుడిగా ఉన్నప్పుడు దేవుడు ఆయన పరిచయం చేస్తుండగా తల్లిదండ్రులు 3 రోజులు వెళ్ళిపోయి తిరిగి వచ్చినప్పుడు పిల్లోడు ఏమైపోయాడని ఆయన అక్కడ వాక్యం చెప్తూ చూసినప్పుడు, అయితే ఏమైపోయాను కంగారు పడుతుంటే నేనే నా తండ్రి పని మీదే వచ్చానన్నప్పుడు, రా అన్నప్పుడు తల్లిదండ్రుల మాటకు విధేయుడై వెళ్ళాడంటండి. పరిశుద్ధుడైన దేవాది దేవుడే తల్లిదండ్రులకు లోబడినప్పుడు మనము ఆయన బిడ్డలము కదా. ఆయన క్రమంలో తల్లిదండ్రులకు లోబడాలి కదా. మరి మనము కూడా ఆయన్ని పోలి నడుచుకోవాలండి. ఆయన పోలి నడుచుకున్నప్పుడు మన జీవితం అద్భుతంగా ఉంటుంది. ఆయన తల్లిదండ్రుల మాటకు లోబడి ఉన్నాడు. పెద్దవాడైనప్పుడు కూడా మంచి పరిచర్య చేసి వాక్యముతో నింపబడి అందరికీ కూడా అనేక మందిని స్వస్థపరచడమే కాదు, అనేక మంది మారు మనసు పొందుకున్నారండి. మనం ఎలా ఉంటున్నాం అనేది ఆలోచించుకోండి. మిమ్మల్ని తల్లిదండ్రులు కూడా మీరు మీ పెద్దలకు గౌరవిస్తే మీ తండ్రి ఉపదేశాన్ని మీరు ఆలకించండి. మీ తల్లి యొక్క బోధను మీరు వినండి. అప్పుడు మీ పిల్లలు కూడా నా తండ్రి చేసిన రీతిగా నేను చేయాలని ఆలోచిస్తారండి. తల్లిదండ్రులు చేసే విధి విధానాలను చూసి పిల్లలు కూడా ప్రవర్తిస్తారు కనుక పిల్లల్ని చిన్నతనం నుంచే దేవుని వాక్యంలా పెంచుతూ విధేయులుగా ఉండి ఎలా ఉండాలి, ఎలా నడవాలి, తల్లిదండ్రులకు లోబడి ఉండే విధముగా తీర్చిదిద్దండి. దేవునికి అప్పగించుకుంటే మన పిల్లలు కూడా దేవుని సేవలు వాడబడుతూ